హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చి మా పిల్లల కోసం నేను డ్రై ఫ్రూట్ లడ్డు అనేది చేస్తున్నాను. పిల్లల కోసం అనే కాదు, మనం కూడా తినచ్చు. పోస్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ కంపల్సరీగా తినాలి డ్రై ఫ్రూట్స్. సో అప్పుడే వాళ్ళు రికవర్ అవుతారు. ప్రెగ్నెంట్ లేడీస్ అయితే మంచి వెయిట్ గెయిన్ అవుతారు బేబీతో కలిపి. ఈజీ లైఫ్లో డ్రై ఫ్రూట్స్ తినాలి అనుకుంటాము, కొనుక్కుంటాము, ఇంట్లో పెట్టుకుంటాం, కానీ అస్సలు తినలేం కదండి. సో అలాగే ఇలాగ ఈజీ ప్రాసెస్లో లడ్డూస్ అనేవి ప్రిపేర్ చేసేసుకున్నాం అనుకోండి, ఏదో ఒక టైంలో ఒకటైనా తినేస్తాం కదా. సో ఇందులో ఏం లేదండి, ఈజీ ప్రాసెస్. మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ 1 బై 1 గీలో ఫ్రై చేసేసుకోవడమే. అలాగే సీడ్స్ కూడా. ఈ లడ్డూస్ కోసం నేను యూస్ చేసే సీడ్స్ వచ్చి 4 సీడ్స్: ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే వాటర్ మిలాన్ సీడ్స్. సో ఇవన్నీ మంచిగా రోస్ట్ చేసేసుకున్న తర్వాత పౌడర్ చేసేసుకోవడమే. అండ్ ఈ పౌడర్లోకి మనం పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాము. ఆ పేస్ట్ ఏంటి అంటే అంజీర్ అండ్ డేట్స్, ఈ రెండు కలిపిన బాగా మిక్స్ చేసుకున్న పేస్ట్ కూడా అందులో యాడ్ చేసుకోవడమే. సో అప్పుడు మనకి లడ్డు అనేది స్మూత్గా వస్తుంది. సో నేను మంచిగా అంటే బాగా బ్లెండ్ చేయట్లేదు, కొంచెం ముక్కలు అనేవి మనకి ఆ పీసెస్ అనేవి తగులుతూ ఉంటే ఆ టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. సో ఇందులోకి వచ్చి నేను కమ్మటి నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను, ఇంట్లో తయారు చేసింది. సో అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో చూసారు కదా, ఇలాగ అంతా మంచిగా కలిపి లడ్డూస్ అనేది చేస్తున్నాను. నాకు హెల్ప్ చేయడానికి మా ఇంటి కింద ఉన్న అక్కలు అయితే వచ్చారు. సో చూసారు కదా, ఇక్కడ మంచిగా లడ్డూస్ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాము. మా చంటోడు అల్లదైతే మామూలుగా లేదు. లడ్డు ప్రిపరేషన్ అయితే అయిపోయింది. లడ్డూస్ అయితే సూపర్ వచ్చినాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.